ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపే బుధవారం. నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే 100% ఒక గంటలోనే రిజల్ట్ ఉంటుంది. మరి రేపు బుధవారం నాడు నిమ్మకాయతో ఏ పరిహారం చేయడం వల్ల మీకు 100% ఫలితం అనేది వస్తుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, రేపు బుధవారం నాడు ఈ పరిహారం పాటించడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మరి రేపు బుధవారం నాడు ఏ పరిహారం పాటించాలి, ఏ నియమాలు పాటించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎన్నో రకాల ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి ఆర్థిక కష్టాల నుంచి మనం కనుక బయటపడాలి అనుకుంటే నిమ్మకాయతో ఈ ఒక్క పరిహారం చేయాలి. ముందుగా రేపు ఉదయం మీరు నిద్ర లేచిన వెంటనే మీరు బ్రహ్మ ముహూర్తాన్ని అంటే తెల్లవారుజామునే నిద్ర లేవాలి. నిద్ర లేచిన వెంటనే మీరు తలస్నానం చేసి శుద్ధిగా మీరు పూజ చేసుకోండి. మీ ఇంట్లో యథావిధిగా రోజు చేసుకున్నట్టుగానే మీరు పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం 8 గంటల లోపుగా ఈ పరిహారం చేయాల్సి ఉంటుందండి. 8 గంటల లోపుగా మీరు ఒక నిమ్మకాయను తీసుకోండి. ఒక పండినటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి ఒక పెద్ద నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయను తీసుకుని దీనిని సగానికి కోయండి. సగానికి కోసిన తర్వాత మీకు ముఖద్వారం ఉంటుంది కదండి, అంటే మెయిన్ డోర్ దగ్గర అటు ఒక బద్ద ఇటు ఒక బద్ద నిమ్మ బద్దను పెట్టండి. పెట్టిన తర్వాత దానిపై పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం ఈ 4 వేసి పూజ చేయండి. అక్కడ ఒక చిన్న ఆకు వేసి ప్రసాదం ఒక చిప్స్ పిల్ల కానీ ఏమైనా చిన్న ప్రసాదం పెట్టండి. తరువాత మీరు నిండు మనసుతో రేపు బుధవారం కదండి అయ్యప్ప స్వామిని సంకల్పం చేసుకోండి. అలా సంకల్పం చేసుకుని మీకు మనసులో ఉన్న కోరికలను చెప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయని 1 గంట పాటు అలానే వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత 1 గంట తర్వాత వాటిని తీసి ఎవరు తొక్కని ఎవరు చూడని ప్రదేశంలో ఆ నిమ్మకాయను పారవేయండి. మ్యాక్సిమం మీకు వీలుంటే కాలువలో పారవేయడానికి ట్రై చేయండి. కాలువలో పాడేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి లోపలికి వచ్చేయండి. అంతేనండి. ఇలా చేయడం వల్ల మీకు 100% 1 గంటలోనే మీకు రిజల్ట్ అనేది మొదలవడం కనిపిస్తుంది. మీ సమస్యలో తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా, రేపు బుధవారం నాడు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి, ఎలా చేయాలి అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.